మీరు నాతో కూడా ఇక్కడ నిలిచి ఉండండి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మన బాధలు, మన కష్టాల్లో, మన వేదనలో, మన రోదల్లో, మన అవమానంలో, మన దిక్కుదోచని పరిస్థితుల్లో, నిరాశలో ఉన్న సమయంలో యేసయ్య కూడా మన భావాలు అర్థం చేసుకుంటాడు. మనం ఏడ్స్తే ఆయనకు ఆనందం కలగదు, మనం బాధపడితే ఆయనకు ఆనందం కలగదు, మనం రోగిగా ఉంటే ఆయనకు ఆనందం కలగదు, మనం లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఆయనకు ఆనందం కలగదు, మనం అవమానంలో కొట్టబడుతుంటే ఆయనకు ఆనందం కలగదు. ఎందుకంటే యేసు ప్రభువు అంటున్నాడు, లాజరు దగ్గర కిటుమానికి వచ్చి ఆయన ఏడుస్తున్నాడు. హల్లెలూయా. పట్టబడే సమయంలో కూడా ఆయన ఏడుస్తున్నాడు. ఇప్పటిదాకా పాడింది కదా, ఏం పాట? నీకంటే నమ్మదగిన, ఎందుకు నీకంటే నమ్మదగిన దేవుడు అయ్యా? చనిపోయిన లాజరు విషయంలో నువ్వు ఏడ్చావయ్యా.